అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అల్లం వేసి చాయ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ అల్లం ఆకులతోటి కూడా చాయ్ టేస్టీగా ఉంటుందబ్బా. 4 నెలల నుంచి అల్లం ఆకుల కోసం అయితే వెయిట్ చేసిన. ఈ రోజు అయితే చాయ్ పెట్టేస్తున్నా. చాయ్లో అల్లం ఆకులు వేసి పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా అల్లం చాయ్ అయితే మా ఆయనకి ఇచ్చేసిన, అట్లనే ఒక అతిథికి కూడా ఇచ్చేసిన బా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడరబా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఈ రోజు మామిడి చెట్టుకైతే మామిడికాయలు దింపేసినాము. ఈసారి మా మామిడి చెట్టు చాలా తక్కువ మామిడికాయలు కాసింది. ఈ మామిడికాయలు కూడా మా వాళ్ళకి ఇవ్వడానికి తెంపినామబ్బా. ఈ రోజు అయితే బయటికి పోతున్నాము, అందుకని చెప్పేసి మామిడికాయలు అయితే ముందే తెంపేసినాం అనమాట. ఎండగాక ముందు అల్లం ఎల్లిగడ్డ అప్పటిదప్పుడు దంచి దొండకాయ కూర వండి చూడరబ్బా, సూపర్ టేస్టీగా ఉంటది. ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసము నెయ్యి వేసుకొని కారం వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ ఎవరైనా తింటారా? నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరబ్బా. నెయ్యి వేసిన బాయిల్డ్ ఎగ్స్ నా కోసం అనుకునేరు, నా కోసం కాదు, నా కొడుకు కోసము. దొండకాయ కూర వండినా దానికి కాంబినేషన్ గా ఇట్లా సాంబార్ అయితే పెట్టేసిన. ఇంట్లో మామిడికాయ కూడా వేసిన బా, సూపర్ గా కుదిరింది. మామిడికాయ తోటి సాంబార్ అయితే అద్దిరిపోతుంది. నిండా మామిడికాయలు అయితే మా మరిది వాళ్ళకి తీసుకుపోతున్నా. ఈవినింగ్ అయితే చిన్న ఫంక్షన్ కి అయితే వెళ్ళేది ఉంది, అక్కడికి వాళ్ళు వస్తారు కాబట్టి తీసుకెళ్తున్నా అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.